నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? నిర్లక్ష్యం చేయడం వల్ల హార్ట్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? స్టాకిన్స్ వాడటం వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది? స్టాకిన్స్ ఎన్ని రకాలు? పురుషుల్లో కంటే స్త్రీలలో ఉబ్బు నరాల సమస్యకు గల కారణాలేంటి? వెరికోస్ వెయిన్స్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అవిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సి అవినాష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఉబ్బు నరాలు అంటే ఏంటి? ఇది వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా మేడం, మనకు ముందుగా వెరికోస్ వెయిన్స్ తెలుసుకోవాలంటే మన శరీరంలో దీన్ని త్రీ డివిజన్స్ కింద మనం స్ప్లిట్ చేయొచ్చు. ఒకటి పైప్స్, అలానే వాల్వ్స్, అలానే పంప్ అంటాం. పంప్ అంటే మన కాలంలో మన పిక్క భాగం ఒక పంప్ లాగా యాక్ట్ చేసి చెడు రక్తాన్ని కంప్రెస్ అవ్వడం వల్ల, అంటే టైట్ అయ్యి మళ్ళీ లూజ్ అవ్వడం వల్ల చెడు రక్తం అనేది పైకి పంప్ అవుతుంది అనమాట. అలాగే ఈ బ్లడ్ అంతా కూడా మనకు పైప్స్, వెయిన్స్, సిరులు అంటూ ఉంటాం. ఈ సిరుల ద్వారా పైకి ఊపిరితిత్తులకి, గుండెకి చేరుతూ ఉంటాయి. అలాగే ఈ సిరుల్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే రక్తాన్ని పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఈ రక్తం అంతా కూడా ఒకటే డైరెక్షన్లో పైకి వెళ్లకుండా కొంతవరకు తొడ దగ్గర జంక్షన్ కానివ్వండి, సాఫ్నోఫిమోరల్ జంక్షన్ అంటాము, అలాగే మోకాలి వెనకాల సాఫ్నోపాప్లిటియల్ జంక్షన్ అంటాం, అక్కడ ఉండాల్సిన వాల్వ్స్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెడు రక్తం అనేది పైకి పూర్తిగా వెళ్లకుండా కొంతవరకు తిరిగి వచ్చి ఈ సిరుల్లో నిలివి ఉండిపోతుంది. అలాగే చర్మానికి దగ్గరగాను లోతుగాను సిరులు ఉంటాయి. సో ఈ దగ్గరగా ఉండే సిరుల లోపలికి, లోతుగా ఉండే సిరుల నుంచి కొంతవరకు రక్తం అనేది వచ్చి అలా నిలువ ఉండిపోవడం వల్ల ఈ ప్రెషర్ పెరిగి సిరులు అనేవి మనకు బయటకి లావుగా ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. వాటిల్ని మనం వెరికోస్ వెయిన్స్, ఉబ్బిన సిరులు అంటాం. ఇలాగా అందరిలో కనిపిస్తేనే వెరికోస్ వెయిన్స్ ఉన్నట్టు కాదండి. కొంతమందికి ఈ శరీర తత్వం వల్ల బయటకి సిరులు అనేవి లావుగా కనిపించకుండా కూడా ఇందులో ఏమేం కాంప్లికేషన్స్ అవుతాయో వాటితో వస్తూ ఉంటారు. దాన్ని మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ స్టేజెస్ ఉంటాయి వీటిల్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువ శాతం వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే ఇంట్లో తాతకు కానివ్వండి, నాన్నకు కానివ్వండి, అలాగే మేనమామకు కానివ్వండి, ఇలా ఉన్నట్టయితే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్లో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ వస్తే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలా సార్, లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తేనండి, ఆ ట్రీట్మెంట్ అనేది మనకు వెరికోస్ వెయిన్స్ వల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయో దాన్ని బట్టి, అలానే అది ఎంతవరకు మన రెగ్యులర్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ప్లాన్ అనేది చేసుకోవాలండి. అలానే మనకు స్టేజెస్ బట్టి కూడా, అంటే వెరికోస్ వెయిన్స్లో రకరకాల స్టేజెస్ ఉంటాయండి. సో స్టేజెస్ బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అనేవి కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, తిమ్మిర్లు రావడం, కొంతవరకు సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, దురదలు రావడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. సో ఇనీషియల్ స్టేజెస్లో వచ్చేసరికి మనకు సిరులు అనేవి కనిపించవు. అట్ ద సేమ్ టైం కొంతవరకు ఈ లక్షణాలు ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకి చిన్నపాటి ఎక్సర్సైజెస్, అలానే స్టాకింగ్స్ అనేవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ సన్నగా మనకు చర్మం మీద కనిపిస్తూ ఉంటాయి. వాటిల్ని కేవలం కాస్మెటిక్ సమస్య కింద కాకుండా అండర్లయింగ్, అంటే కింద ఒక మేజర్ ప్రాబ్లము పెరుగుతూ ఉంటుంది అనేది గమనించాలి. సో అలాంటి వాళ్ళకు కూడా కొంతవరకు స్టాకింగ్స్ అనేవి ఖచ్చితంగా నొప్పులు అనేవి లేకుండా నొప్పులు తగ్గించడానికి, వాపు తగ్గించడానికి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఇంకా ఫర్దర్ స్టేజెస్కి వచ్చేసరికి సిరులు అనేవి లావుగా అయిపోయి బయటకి ఉబ్బుగా బయటకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు ఇంజరీ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ ఏదైనా తగిలినా కానీ విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, పదే పదే ఇంజరీ అవ్వడం అనేది అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి స్టాకింగ్స్ కొంతవరకే హెల్ప్ చేస్తాయండి. ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ఇంజరీ అవుతూ ఉంటే అక్కడ మానకుండా పుండు కింద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి స్టేజ్ 4 ఏమవుతుందంటే ఈ రక్తం అనేది అలాగే నిలువుండిపోయి ఆ రక్తంలో నుంచి హీమోసిట్రిన్, ఐరన్ కాస్త చర్మం కింద కొవ్వు భాగంలో చేరుకొని కాలు అనేది విపరీతమైన నలుపు వస్తుంది అనమాట. చర్మం ఇంకా దాని కింద కొవ్వు భాగం కూడా చాలా గట్టి పడిపోతుంది. ఒక కట్టెల పొయ్యిలో కట్టె కాల్చి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో ఆ స్టేజ్కి వస్తుంది అనమాట. సో అలాంటి స్టేజ్లో మనకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే కొంతవరకు ఈ మందులు అనేవి నొప్పుల కోసం, వాపుల కోసం పనిచేస్తూ ఉంటాయి ఎర్లీ స్టేజెస్లో. ఈ స్టేజ్లో స్టాకింగ్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, లిమిటెడ్ వాల్యూ,
సో అంటే ఇవి వాడడం వల్ల ఆ పర్టికులర్ స్టేజ్ పెరగకుండా ఆపగలుగుతామేమో, కానీ ఆ పర్టికులర్ ఏదైతే తీవ్రత ఉందో అది ఖచ్చితంగా కంప్లీట్గా తగ్గడం అనేది ఉండదు. ఫర్దర్ స్టేజ్కి వెళ్ళేసరికి పుండు కింద ఏర్పడి ఆ పుండు అనేది నిదానంగా మానుతుంది. స్టేజ్ 5 అంటాము, హీల్డ్ అల్సర్. అలానే స్టేజ్ 6కి వచ్చేసరికి ఆ పుండు అనేది అసలు మానకుండా ఉంటుంది. సో కాంప్లికేటెడ్ స్టేజెస్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్, దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటేనే ఫర్దర్ పెరగకుండా ఆపచ్చు. ఆ పుండ్లు కూడా హీల్ అవ్వడానికి కానివ్వండి, మళ్ళా తిరిగి రాకుండా ఉండడానికి కానివ్వండి, ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం పడుతుందండి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది స్కిన్ త్రోనే మనకు తెలుస్తుంది కదా సార్, అంటే మరి స్కిన్ ప్రాబ్లమ్ కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్టు మనకు స్కిన్ పైన చేంజెస్ అనేవి వస్తాయి వారికోస్ వెయిన్స్ ఏది కాంప్లికేటెడ్ స్టేజెస్ లో. సో మన చర్మం నల్లగా కాల్ చేసినట్టు అయిపోయి, అలానే దాంతో పాటు లోపల కాళ్ళు పిక్కలు విపరీతంగా నొప్పులు రావడం, పట్టేసినట్టు అనిపించడం, కొంతవరకు న్యూరోపతి అంటామండి, వాస్కులర్ న్యూరోపతి, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లో అసోసియేటెడ్ సిమ్టమ్స్. అలాగే మనకు కొంతమందికి సిరులు అనేవి లావుగా తాడుల్లాగా ఉబ్బి బయటకు తగులుతూ ఉంటాయి, కొంతమందికి అలా బయటకు కూడా ఉండవండి. సో ఈ విధంగా మనము స్కిన్ కాంప్లికేషన్ కి వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే స్కిన్ చేంజెస్ కి డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. స్కిన్ చేంజ్ అంటే ఓన్లీ మనకు ఆ స్కిన్ పైనే మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హవెవర్ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ఈ స్కిన్ చేంజెస్ అంటే స్టేసిస్, ఎగ్జిమా అంటూ ఉంటాము. దాంతో పాటు మనకు కాళ్ళ లోపల విపరీతమైన నొప్పులు, మంటలు, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, తిమ్మిర్లు రావడం, ఇవన్నీ అలానే సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉండి స్కిన్ పైన మార్పులు ఉంటే అది ఖచ్చితంగా అండర్లయింగ్ వీనస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు స్టేజెస్ అనేవి ఉంటాయి సార్, అది ఎలా డయాగ్నోస్ చేస్తారు? అవునండి, ఖచ్చితంగా. ఫస్ట్ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఆయన చెప్పే సిమ్టమ్స్ కానివ్వండి, ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్, నొప్పి కానివ్వండి, కాళ్ళు విపరీతమైన దురదలు, మంటలు, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, కాళ్ళు బరువుగా అనిపించడం, ఇవన్నీ కూడా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అనమాట. ఆ సిమ్టమ్స్ అనేది తెలుసుకున్న తర్వాత మనం కాళ్ళు అనేది ఎగ్జామిన్ చేస్తాం అనమాట. చూస్తే మనకు స్కిన్ పైన ఏమైనా చేంజెస్ ఉన్నాయా, కాంప్లికేషన్స్ ఉన్నాయా, అంటే స్టేజ్ 4 కానివ్వండి, స్టేజ్ 5 కానివ్వండి, స్టేజ్ 6 కానివ్వండి, ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే వీటి ఎలా ఏ స్టేజ్ లో ఉన్నాయి అనడానికి ఆధునికంగా ఏమైనా పరికరాలు ఉన్నాయా సార్? ఉన్నాయండి, ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజింగ్ వచ్చేసరికి మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా స్టేజింగ్ అనేది డిసైడ్ చేస్తాము. అలానే మనకు కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ వీనస్ డాప్లర్ అనేది చేస్తూ ఉంటాం. అంటే మనము ఈ స్కాన్ ద్వారా మనకి సిరులు అనేవి సైజ్ ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ కనెక్షన్స్ పర్ఫరేటర్స్ ఉన్నాయి, పర్ఫరేటర్స్ కాంపిటెంట్ ఉన్నాయా, ఇన్కాంపిటెంట్ ఉన్నాయా, అంటే సరిగ్గా పనిచేయట్లేదా లేకపోతే పనిచేస్తున్నాయా అనే దాన్ని బట్టి ఆధారపడి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇందాక చెప్పినట్టుగా ఈ జంక్షన్ దగ్గర నుంచి రివర్స్ వస్తుందా, రావట్లేదా, ఈ పర్ఫరేటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం మన దగ్గర వెయిన్ వ్యూవర్ అని చెప్పి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి. దాని ద్వారా మనకు చర్మం పైన ఏమన్నా సిరులు, ఒక మేజర్ సిరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక చెట్టులో చిన్న బ్రాంచ్ కి మనకు ఆకులు ఇంకా కొమ్మలు ఎలా ఉంటాయో అలానే ఈ చిన్న బ్రాంచ్, ఒక మెయిన్ వెజల్ ఏదన్నా ఉంటే మనకి వెయిన్ వ్యూవర్ ద్వారా మనకు బయట క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. దానికి చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తే ఆ చిన్న సిరులు అనేవి కూడా తగ్గుతాయండి. క్రయో మిషన్ అనేది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు దాన్ని మనం క్లాక్స్ అంటామండి. మీరు అన్నట్టుగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మనకు ఎక్కడా కూడా ఈ క్రయో ట్రీట్మెంట్ అనేది జరగడం అనేది చాలా రేర్ అండి ఇండియాలో, ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ. సో బ్రెజిల్ నుంచి తెప్పియడం జరిగింది. ఇది క్లాక్స్ వచ్చేసరికి మనకు క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ అంటాం. అంటే మనకు నిందాక చెప్పినట్టు మనకు ఎర్లీ స్టేజెస్లో ఈ సిరులు అనేవి చర్మం పైన సన్నగా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే మనం స్పైడర్ వెయిన్స్ అంటాం అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ కోల్డ్ ఎయిర్ వస్తూ ఉంటుంది, దాన్ని క్రయోథెరపీ అంటాం. చాలా చల్లగా ఉంటుంది. సో ఆ ఎయిర్ అనేది పెట్టుకొని మనం చిన్న చిన్న మైక్రోస్క్లీరోథెరపీ, చిన్న చిన్న ఫోమ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అలానే కొన్ని చిన్న వెయిన్స్కి మనం ఏం చేస్తామంటే చర్మం పైన యూజ్ చేసే లేజర్ యూజ్ చేసి షూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చేయడం వల్ల మనకి చిన్న చిన్న వెయిన్స్ అనేవి దాదాపు 70 to 80% వెంటనే డిసపియర్ అవుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ కింద చెప్పొచ్చు మనం స్పైడర్ వెయిన్స్ ట్రీట్మెంట్ కి.
వెరికోస్ వెయిన్స్ అనేది హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటుందా సార్? హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే కొంతవరకు ఇది కాంప్లికేటెడ్ స్టేజెస్ కి వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. ఈ చెడు రక్తం అనేది అలాగే నిలువ ఉండిపోవడం వల్ల రక్తం అనేది గడ్డ కట్టి అక్కడ ఉండాల్సిన చోట ఉంటే ఆ కాలు అనేది విపరీతమైన వాపు రావడం, ఆ తర్వాత ఆ గడ్డ అనేది పైన సర్క్యులేషన్ లోకి వెళ్తే ఊపిరితిత్తులకు కానీ గుండెకి వెళ్లే దారిలో అడ్డుపడితే మనకు ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయండి. అల్టిమేట్ గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని మనం పల్మనరీ థ్రోంబోఎంబాలిజం అంటూ ఉంటాము. అలా అని చెప్పి వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి పేషెంట్ లో ఇలా అవ్వదండి. ఇట్ ఈస్ అ రేర్ కాంప్లికేషన్ అన్నమాట. కాకపోతే అది ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఆఫ్ లేట్ ఈ డీవీటీ కేసెస్ అనేవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం మేము ప్రాక్టీస్ లో. వేరే దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళి తగ్గక మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి సార్. అంటే బేసికల్ గా ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటికి? సో మనకు ముందుగా ట్రీట్మెంట్కి వచ్చేసరికి వారికోస్ వెయిన్స్ కి ఫస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మందుల ద్వారా, అలాగే స్టాకింగ్స్ వాడడం ద్వారా ఇనీషియల్ గా స్టార్టింగ్ స్టేజెస్ వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటాము. ఫర్దర్ స్టేజెస్కి వచ్చేసరికి మనకు ఓపెన్ సర్జరీ, అంటే ఇది వరకు కట్ చేసి ఆ సిరుల్ని తీసేసి కుట్లేసేవాళ్ళు అనమాట. అలా చేయడం వల్ల కొంతవరకు ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువగా ఉండేది. ఎట్ ది సేమ్ టైం పేషెంట్ డిస్కంఫర్ట్ కూడా దాదాపు 3 నుంచి 4 వారాల వరకు ఇబ్బంది పడాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆ ఓపెన్ సర్జరీకి ఆల్టర్నేటివ్ కింద మినిమల్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్, చిన్న ప్రొసీజర్స్, ఎండోవీనస్ లేజర్ థెరపీ అంటాము, అలాగే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. దాంతోపాటు ఫోమ్ స్క్లీరోథెరపీ, చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఎట్ ది సేమ్ టైం బంకను ఎక్కించి ఆ సిరిని మూసేస్తూ ఉంటాం. దాన్నే వీనాసిల్ గ్లూ థెరపీ అంటామండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రొసీజర్స్ మనకు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో. ఇవన్నీ కూడా మార్నింగ్ పేషెంట్ వచ్చి అడ్మిట్ అయిపోతే ఒక 2-3 అవర్స్లో ప్రొసీజర్ అనేది ఫినిష్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంకి పేషెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి కూడా హీ కెన్ రెజ్యూమ్ హిస్ వర్క్ అనమాట. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఒక కాలర్ త్రినాథరావు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం చెప్పండి. త్రినాథరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. 1 minute లైన్ లో ఉంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో 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 మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే త్రినాథ్ గారు. అన్వేష్ గారు అండి. అవునండి, చెప్పండి సార్. సార్ ఇది కాలుకి రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి ఇలా చిన్న వస్తున్నాయండి. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు మళ్ళీ పోతుంది సార్. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటే ఏం నట్టు ఏమి లేదు, కానీ కాకపోతే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది సార్? సో మీరు చెప్తుంది లెఫ్ట్ లెగ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ కా? లెఫ్ట్ లెగ్ అండి. లెఫ్ట్ లెగ్. ఓకే. చిన్నగా రంగు మారుతుందా అండి కాలు అనేది? రంగు మారలేదు సార్. ఓకే. కాకపోతే వాస్తుందండి. కాలు వాపులు ఉన్నాయా? ఓకే. బయటికి నల్లగా ఏమన్నా సిర్లు క్లియర్ గా కనిపిస్తున్నాయా అండి? లేదండి, నల్లగా ఏం లేదు, కానీ మామూలు మెలికల్లా ఉంటాయి, పేగులు ఎలా మెలికలుగా ఉంటాయి అవే కనిపిస్తుంది. సో ఈ సిర్లు అనేవి మీకు బయట కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చేసినట్టయితే మనం స్కానింగ్ అనేది తీసి చూద్దామండి ఆ సిర్లు ఎంత లావుగా ఉన్నాయి, దానికి మరి మనకు స్టేజింగ్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మనకు స్టార్టింగ్ స్టేజెస్ అయితే స్టాకింగ్స్ వాడుకోవడమా, లేకపోతే కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉంటే దానికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి, దీన్ని ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే దాన్ని అర్లీగానే ఆపేస్తే కాంప్లికేట్ అవ్వకుండా మనం ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పోను పెరగడం తప్పితే తగ్గడం అనేది ఉండదండి. సో దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే ఆపేస్తే మంచిది. ఓకే సార్, మీరు సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చెప్పారు కదా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్ లో రాదు అనే గ్యారంటీ ఉంటుందా? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కేర్ లో 100% గ్యారంటీ అనేది అసలు ఎక్కడ ఉండదండి. ప్రతిదానికి కూడా ఒక రికరెన్స్ అంటే ఒకసారి చేసిన తర్వాత కూడా మళ్ళా తిరిగి రావడానికి అవకాశాలు అనేది కొంతవరకు ఉంటాయి. సో అవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ థింగ్, పేషెంట్ వచ్చిన స్టేజ్ బట్టి ఎంత తీవ్రత, ఎంత నెగ్లెక్ట్ చేశాడు డిజీజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎంతవరకు మనం కాంప్లికేట్ చేసుకొని నెగ్లెక్ట్ చేసిన స్టేజ్లో వస్తే మళ్ళా తిరిగి రావడానికి కూడా అంత అవకాశాలు ఉంటాయి కొంతవరకు. అట్ ది సేమ్ టైం చేసిన తర్వాత మనకు పేషెంట్ కాంప్లయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఫోమ్ స్క్లీరోథెరపీ ఇచ్చిన తర్వాత మనము ఒక 3 months వరకు స్టాకింగ్స్ అనేది యూజ్ చేయమని చెప్తాం. అలా వాడడం వల్ల రికరెన్స్ రేట్ కూడా యూజువల్గా తక్కువ ఉంటుంది. హవెవర్ చాలా మంది పేషెంట్స్ ఈ చెప్పింది మనకు స్టాకింగ్స్ ఒక 2 to 3 months యూజ్ చేయకుండా వస్తూ ఉంటారు. సో
దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ తిరిగి రావడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం కొంతమంది పేషెంట్స్ చాలా బరువు ఎక్కువ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు కూడా బరువు తగ్గకపోతే మళ్ళీ తిరిగి రావడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి. అలాగే కలర్ డాప్లర్ స్క్రీనింగ్ అనేది అందరికీ ఉచితంగా ఎలా ఇవ్వగలుగుతున్నారు సర్వీస్? ముందుగా ఈ స్క్రీనింగ్ కలర్ డాప్లర్ విషయానికి వస్తే ఇది ఒక గుడ్ విల్ కింద మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి వచ్చిన ప్రతి పేషెంట్కి. ఎందుకంటే మా దగ్గర బికాజ్ అవర్స్ ఈజ్ అ స్పెషాలిటీ కేర్, ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అంటూ ఉంటాం. సో మా దగ్గర పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. దాదాపు 4 hours 6 hours 10 hours ట్రావెల్ చేసి మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు యూజువల్గా పేషెంట్కి డాప్లర్ అనేది కంపల్సరీ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటాం. సో అలా వచ్చిన ప్రతి పేషెంట్కి మనం డాప్లర్ కోసం బయటకి పంపించి పేషెంట్కి అడిషనల్ డాప్లర్ ఖర్చు అనేది కూడా దాదాపు అట్లీస్ట్ ఒక 3,000 to 4,000 రూపీస్ తక్కువ అయితే కాదండి డాప్లర్ అనేది. సో ఇదంతా కూడా పేషెంట్ కి ఎక్స్ట్రా బర్డెన్ కింద అవుతుంది. సో ఆ గుడ్ విల్ కింద మనం అది ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్ కి ఫైనాన్షియల్ గాను బెనిఫిట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం టర్న్ అరౌండ్ టైం కూడా తగ్గుతుంది. అంటే బయటకి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేసరికి చాలా టైం అనేది మధ్యలో వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకు వచ్చిన పేషెంట్ మొత్తం ఈ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ అయిపోయి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే నుంచి ఆయన వర్క్ కూడా రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ కలర్ స్క్రీనింగ్ డాప్లర్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉందండి వచ్చిన పేషెంట్స్ కి. అలాగే స్టాకిన్స్ వాడటం వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? అలాగే స్టాకిన్స్ ఏమైనా టైప్స్ ఉంటాయా? ఇప్పుడు స్టాకింగ్స్ విషయానికి వస్తేనండి, స్టాకింగ్స్ అనేది వాడడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళు నొప్పులు కానివ్వండి, కాలు వాపులు కానివ్వండి, కొంతవరకు రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ అనేది పెరగకుండా ఆపగలుగుతాం. హవెవర్ ఇందులో గమనించాల్సింది ఏంటంటేనండి, ఈ స్టాకింగ్స్ అనేవి కూడా వాడాల్సిన రీతిలో వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాత్రిపూట ఒక 10 గంటలు పండుకుంటాం. సో పండుకున్నప్పుడు మన హార్ట్ కానివ్వండి, మన కాళ్ళు కానివ్వండి ఇంచుమించు ఒకటే లెవెల్లో ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ బ్లడ్ ఫ్లో అనేది పైకి కొంతవరకు ఈజీగా వెళ్తుంది. సో మిగిలిన టైం అంతా కూడా మనం ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం చేస్తూ ఉంటాం. అంటే మన కాళ్ళు కిందకు ఉంటాయి. సో ఈ స్టాకింగ్స్ వల్ల మనకు బ్లడ్ ఫ్లో అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ లెక్కను చూస్తే మనం పొద్దున్న లేచిన నుంచి నైట్ పడుకునేంత వరకు ఈ స్టాకింగ్స్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఈ వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం పెరగకుండా ఆపగలుగుతాం. కానీ ప్రాక్టికల్ గా చూసినట్టయితే ఎస్పెషల్లీ మన క్లైమేట్ లో డేకి 10 to 12 hours వాడడం అనేది చాలా మంది వీలు కావట్లేదండి అంటుంటారు. అండ్ ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటేనండి, ఈ స్టాకింగ్స్ అనేవి కూడా చాలా టైట్ గా ఉంటాయి. వాళ్ళకై వాళ్ళు తొడుక్కోవడం కష్టం. అట్ ది సేమ్ టైం తీసేయాలన్నా కూడా ఇంకొకరి హెల్ప్ అనేది చాలా మటుకు అవసరం పడుతుందండి. సో కొంతమందికి ఏమవుతుంది, ఈ స్కిన్ చేంజెస్ అంటే కాంప్లికేటెడ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు స్టాకింగ్స్ వాడిన వాళ్ళు చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటేనండి, ఇది వాడటం వల్ల మాకు చెమటలు వచ్చి మళ్ళీ దురద అనేది ఎక్కువయ్యి గోకేయడం వల్ల ఈ స్కిన్ కూడా పుండు కింద డెవలప్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా స్టాకింగ్స్ వాడడంలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి చాలా ఉంటాయండి. హవెవర్ ఎట్ ది సేమ్ టైం ఇనీషియల్ స్టేజెస్ కానివ్వండి, యంగ్ పేషెంట్ లో కానివ్వండి, స్టాకింగ్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. సో మనము స్టాకింగ్స్ అనేది చాలా జుడిషియస్ గా యూజ్ చేయాలండి, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఏజ్ కానివ్వండి, అలాగే పేషెంట్ సిమ్టమ్స్ కానివ్వండి. కొంతమందికి ఈ కాలు నొప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ కి మనము చాలా మటుకు వీళ్ళు స్టాకింగ్స్ వాడలేక కొనుక్కొని ఒక వారం రోజులు వాడి ఆ స్టాకింగ్స్ అనేది వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది పోను తీవ్రత అనేది పెరిగి కాంప్లికేటెడ్ స్టేజ్ లో వస్తారు. సో అలాంటి పేషెంట్స్ లో కూడా మనం చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలండి. అండ్ ఈ స్టాకింగ్స్ లో రకాలు వచ్చేసి మనకు గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 టైప్స్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఆచాబని నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో, సమస్య ఏంటో చెప్పండి. నాకు పుండు పడిందమ్మా, కాలుకి 3 సంవత్సరాలు అవుతుంది పుండు పడి. ఓకే, కాలుకి పుండు పడిందండి. ఓకేనండి. పుండు పడి 3 సంవత్సరాలకి అసలు చేసుకున్న తగ్గట్లేదండి. ఓకే, అది పుండు ఇన్ని రోజులు ఉండకూడదు అంటున్నారు కదా. అవునండి. మరి దానికి సొల్యూషన్ ఏమైనా ఉందండి? ఓకే, ఇప్పుడు ఈ పుండుతో పాటు మీకు కాలంతా కూడా రంగు అనేది మారడం జరిగిందా అండి? కొద్దిగా నలుపు వచ్చిందండి. ఓకే, సిరులు ఏమైనా బయటకి లావుగా ఉబ్బుగా బయటకు కనిపిస్తున్నాయా?
అసలు ఏం లేవండి అసలు. బయటకు కనిపిదు. ఓకే, సో మీరు ఒకసారి చేయాల్సింది ఏంటంటేనండి, ఈ స్కానింగ్ అనేది చేసిన తర్వాత ఒకసారి ఇన్ పర్సన్ కన్సల్టేషన్కి వస్తే స్కానింగ్ అనేది కూడా చేసి చూసుకొని మనం అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం దీనికి ఖచ్చితంగా ఇది కంపల్సరీ వారికోజ్ వెయిన్స్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాము. దానివల్ల కనుక అయినట్టయితే మనము ఈ ప్రొసీజర్ అనేది చేసుకొని మనకు బ్యాండేజ్ అనేది కట్టుకున్న తర్వాత ఈ పుండ్ అనేది మాత్రం ఖచ్చితంగా నిదానంగా మానుతూ ఉంటుందండి. ఓపిక అనేది చాలా అవసరం అండి ఇది, ఎందుకంటే ఇది ఒక రోజులో అయిన ప్రాబ్లం కాదు, దాదాపు 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు. సో మనకు ఇది హీల్ అవ్వడానికి కూడా కొంతవరకు టైం పడుతుంది. అలా అని చెప్పి ఓన్లీ డ్రెస్సింగ్స్ అనేది చేసుకుంటూ ఉంటే గనక కొన్ని రోజుల తర్వాత ఈ పుండు తిరగబడ్డం అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుందండి. దీనికి ఒక డెఫినెట్ సొల్యూషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ఒక్కసారి అది చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేద్దామండి. అలాగే సార్, స్టాకిన్స్ టైప్స్ గురించి చెప్తున్నారు. అవునండి, ఇది మనకు స్టాకింగ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్రెషర్స్ బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 కింద, గ్రేడ్ 3 కింద డివైడ్ చేస్తూ ఉంటాము. అట్ ది సేమ్ టైం స్టాకింగ్స్ లో వాడే మెటీరియల్ బట్టి కూడా నైలాన్ కానివ్వండి, ఎలాస్టిక్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, రకరకాల టైప్స్ అనేవి ఉంటాయండి స్టాకింగ్స్. అలాగే క్లాక్స్ గురించి మాట్లాడితే ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఇండియాలో ఎందుకు ఇది ఎక్కువగా మనకు కనిపించదు ఫ్రీక్వెంట్ గా? ఇప్పుడు క్లాక్స్ కి వచ్చేసరికి ఆ ఎక్విప్మెంట్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో అందుకే మనకి ఎక్కువ ప్లేసెస్ లో కూడా కనిపించవు. ఇది డెఫినెట్ గా ఇట్ ఇస్ అ బ్రేక్ త్రూ ఫర్ స్పైడర్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇందులో నిందాక చెప్పినట్టు మనకు ఈ కోల్డ్ ఎయిర్ అనేది బ్లో చేస్తూ ఉంటాము. ఆ కోల్డ్ ఎయిర్ వలన మనకు ఈ చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇచ్చిన నొప్పి అనేది కూడా తెలియదండి. సో కొంతవరకు ఈ చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఆ స్పైడర్ వెయిన్స్ అనేవి వెంటనే తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం చిన్న చిన్న వెయిన్స్ కి మనం లేజర్ ద్వారా పైన షూట్ చేస్తాం అనమాట. సో అలా షూట్ చేయడం వల్ల ఆ వెయిన్స్ అన్ని కూడా వెంటనే డిసపియర్ అవుతూ ఉంటాయి. అలాగే సార్, మేల్స్ లో ఫిమేల్స్ లో కంపారిటివ్లీ ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో ఆఫ్ లేట్ మనకు ఫీమేల్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి వారికోస్ వెయిన్స్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే ఫీమేల్స్ అర్లీ స్టేజ్ లో వస్తారనమాట. అంటే ఈ కాలు నొప్పులు కానివ్వండి, తిమ్మిర్లు కానివ్వండి, పిక్కలు పట్టేసినట్టు కాళ్ళు బరువుగా అనిపిస్తున్నాయి అని చెప్పి ఎర్లీ స్టేజెస్ లో ఫీమేల్స్ ఎక్కువ మంది ప్రజెంట్ అవుతూ ఉంటారు. అదే జెంట్స్ విషయానికి వచ్చేసరికి కాంప్లికేటెడ్ స్టేజెస్ లో ఎక్కువ చూస్తూ ఉంటామండి జెంట్స్ అనేది. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువ నెంబర్ ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాము. అగైన్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే యూజువల్లీ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద మేల్స్ ఆఫీస్ వర్క్ కానివ్వండి, సో దే టెన్ టు గెట్ ఆఫ్, అంటే సాటర్డే సండే ఆఫ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ హవెవర్ ఉమెన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దే టెన్ టు వర్క్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ రౌండ్ ద క్లాక్ అనమాట. సో ఎక్కువసేపు నిల్చొని ఉండడం వల్ల ఈ వారికోజ్ అనేది కూడా పెరగడానికి అవకాశాలు ఉమెన్లో చాలా ఎక్కువ అండి. అండ్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కూడా వారికోజ్ వెయిన్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో డెవలప్ అయ్యి అక్కడి నుంచి పెరుగుతూ ఉండడం జరుగుతుంటుంది. అలాగే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోనల్ ప్రభావం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ అనేది కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మరో కాలర్ నర్సయ్య రెడీగా ఉన్నారు. నమస్తే అండి నర్సయ్య గారు. చెప్పండి మేడం గారు, చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో, సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడతారా? టీవీ ఉంది. చెప్పండి నర్సయ్య గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారండి, చెప్పండి సార్. మాకు 5 సంవత్సరాల నుంచి అండి కాలు వాకపోతుందండి. ఓకే. కాలు బాబు చేక అలా నైట్ సన్న అవుతుంది, నైట్ కొడుకున్నప్పుడు సన్న అవుతుంది, పక్కన రావిపోతుంది కాలు అండి. ఓకే. అయిపోయాక నేను ఏం చేశాను సార్, మళ్ళీ నేను వచ్చి టాబ్లెట్స్ తిన్నానండి. ఓకే. టాబ్లెట్స్ కానీ పర్మిషన్ కాలు ఏమో రావుతుంది, నైట్ సన్న అయిపోతుందండి. ఓకే. అయితే మన స్కానింగ్ ఇచ్చాను మొన్నండి. ఓకే. అంటే బ్లడ్ నరం నచ్చలేదు, ఆపరేషన్ చేయలేదు అంటున్నారండి. అది ఓకే. ఆపరేషన్ రెడీలో ఉన్నారు, ఏం చేయమంటారు దాని కోసం? ఒకసారి మీరు పర్సన్ లో రండి. కాలు వాపు అంటే మనకు రకరకాల కారణాలు ఉంటాయి. వెరికోజ్ వెయిన్స్ ఒక్కటే కాదు, మనకు సిరిల్లో ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఇలా అవ్వచ్చు. అలాగే దమన్లో కూడా కొంతవరకు ప్రాబ్లం ఉంటే కూడా ఇలా వాపు రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు హార్ట్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, లివర్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, ఈ కాలు వాపు అనేది వస్తూ ఉంటుంది. కానీ ఒకటే సైడ్ వచ్చిందంటే ఎక్కువ శాతం ఈ వెరికోజ్ వెయిన్స్ వల్ల ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు ఇన్ పర్సన్ వచ్చినట్టయితే మనం ఫర్దర్ గా ఏమేమి టెస్టులు చేయించాలి, ట్రీట్మెంట్ ప్లానింగ్ ఏంటనేది చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, కాలర్స్ కి ఆన్సర్ చేసినందుకు, నా క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.